నీ అక్క మీద వదలగా ఏ దేవుడు పుట్టించిండు ఆ దేవుని పిల్ల మనం అటేసిన మంచుకున్నారా ఎవరు నాగరాజుకి ఇస్తురా బాధ్యులు పచ్చడి మనం వచ్చే నాగరాజుకి ఇస్తే చెత్త నెంబర్ వన్ ఉంటుందిరా ఇప్పుడే నాగుతా నాదురా నాగరాజు నీ నల్లి మీద అన్నయ్య అప్పుడే గట్లంటే గిన్నె మాటలు వస్తున్నా బావయ్య బంగారుడా నీ నోట ఉత్తపోతున్నా బావయ్య బంగారుడా నీ ఉత్తపాడుగా నా పిచ్చి లేదే లంజముండా అయ్యా నా థమ్సప్ అనుకుంటావా స్ప్రైట్ అనుకుంటావా కథ స్టార్ట్ అయినా కానీ ఉత్త డబ్బడంతా పోతావు తాను చేస్తావా చెయ్యి తెల్ల అవుతావు
నీ తాడు తెంపదారా నీ నవ్వు నరక కదరా నీ నోట్ల గొల్లోళ్ళు ఉత్సవయ్య కదరా ఆయన దాసి బొజ్జరు ఇట్లనే నీ బాధ్యను వద్దు వద్దు ఆయన చూస్తాము ఆయన ఆయన దాసి బొజ్జరు రేవనుకో ఇట్లనే పెద్ద పెద్ద గుణానికి చూడేనా ఆయన చూడెట్లా అవ్వదు ముసి ముసి నవ్వులు అవుతాడు ఆయన చూస్తే ఏమనుకోవాలా చూడపోతే ఆయన దాసి మీ సురాల దేవతల పూజలు వేరే కదా వెనకాడ నా భార్యకు సంతానం దొరికింది ఇప్పుడు నా భార్య ఇప్పుడు 2 జీవుల మనిషి అమ్మా ఇక నువ్వే అదృష్టం అనుకో అన్నయ్య ఎందుకు ఓ జీవి అయినా ఓ జీవి ఉంటుంది దర్శన్ అయినా 2 జీవులు అంటే ఏందే అవ 2 జీవులు అనలేదా ఓ జీవి అయినా ఓ జీవి అట్లా కాదే నా భార్య ఇప్పుడు నిండు గర్భవతి పుట్టతోనున్నది పుట్టతోటి ఏమున్నాయా డిఏపో ఊరేది వెళ్తా అయిపోయా తెల్లవాళ్ళకి ఏంటది పొలం అరే అట్లా కాదే నా భార్య ఇప్పుడు నెల తప్పిందే నేనైతే ఏడా తప్పినుర్రా నెలకున్నప్పుడు అయినే ఈయన పేరే పేరు షార్ట్ సీతారాదేవి 7 మేడల బయలం అని దాది వాళ్ళ చేతులు పెట్టిండమ్మా రాజు చూసిన వదులుగా పోయి రాదు బామ 7 మేడల పైలను వట్టి మనది కాదు 2 దీవుల మనసు అని బామ నేను కచ్చిన కాడి పోతానని 7 మేడల పైన అని బంగాళాలో ఉంచిండమ్మా కచ్చిన వేడి కత్తడా మరి 7 వేళల్లో ఆ సీతారాదేవి నాటి వారికి సత్యాల గడిజలైతే ఇలా నాటి వారికి పాపాల నెలలో అన్నారు మరి అమ్మమ్మ పరందిన తల్లి ఏ తిరిగి బాధపడబట్టరా మదన సుందరి మదన సుందరి నేను తినలాయ నేను కరగట్టి వయ్యారి ఇద్దరికి ఏం కాదు నీరు పోసుకోలే లంచ్ ఇంకా నువ్వు పోసుకున్నాక నేను పోసుకుంటే దేనికి నిమ్మలంగా నేను రోజు 3 సార్లు పోసుకుంటాను అంతేనా నేను రోజుకి 5 సార్లు పోసుకుంటాను నువ్వా మదన సుందరి మదన సుందరి ఒకేసి గడియల ఒకరి తల్లేనా వయ్యారి అంగురు రాదమ్మా నాకు లేవట్టినా నీకు ఆతర లేవట్టినా నీకు నేను ఏమైతురా నేను నువ్వు నాకు అక్కవైతావు అక్కడ ఏడబడతారా వాళ్ళు అంజమ్మడ కాలు గజ పెట్టినాక అక్కడే ఏమి లేదు వరుస మావిడే మదన సుందరి మదన సుందరి ఒకేసి గడియల రోజు వయ్యారి కక్కు కక్కు చికెన్
అయ్యో ఇంకా ముందట అవ్వ చికెను మటను తలకాయ బొక్క సాంబార్ కక్కు పారవేయాలా ఒక వారి పారవత్తే వస్తుందిరా మటన్ కాట కిలోకి 800 రూపాయలట చికెన్ కాట 300 రూపాయలట కిలోకు ఒక వారి కక్కింది తింటే కథ అయిపోయేదాకా ఆకలి కాదు అడిగినా ఒక పని చేయి ఏరిగింది తిను ఎల్ల కాలం ఆకలి ఈ తాడిదెప్ప మదన సుందరి మదన సుందరి మూడేసి గడియల ముట్ట పిండ ఎవరు ఈ ఊరు సంవత్సరాలు అవుతాయి అయిపోయాయి 3 గంటల బుర్రు అంటే బర్రానికి అనుకున్న పడితే ఎరికైనా పోయి నేనంటే కట్టను లంజ నీకే ఆయన కట్టడా తిరుగుతారు అబ్బో వచ్చే అయితే ఓలు ఆపద అయితే నాకు ఆపద ఆయన చూడు అబ్బో ఆయన ముస్లిం షార్ట్ వేసుకొని ఆయన నీకు ఇంకా సోగులు కత్తాను నీకు ఇంకా ఆయన షార్ట్ వేసుకొని వచ్చి నీ కోసం కింద చేసుకుని మీద చేసుకుని నవ్వుతాను కింద కింద పండ్ల కాడ చెయ్యట్లో పెట్టుకున్నాడు ఆయన ఆ రాయన్న నీ గురించి వచ్చిండే ఓ ఆయన అద్దీలో లేడా మదన సుందరి మదన సుందరి ఐదేసి గడియల అవసరు పోతే రావయ్యారి లోడ్ బండి అన్లోడ్ అయితే దొరికేనా ఇట్లా సింగులు ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకున్నా పట్టుకొని ఇగో మంచిగా నీ నడిచినట్టు నడవాలి ఎరికేనా నడిచి చూపించి బిడ్డ చూస్తానా చూస్తారా ఇగో ఇట్లా నడిచినావు అనుకో నిన్ను ఏ హాస్పిటల్ కొట్టుకోపోలేదు నువ్వు నార్మల్ డెలివరీ అయితే వరకేనా నార్మల్ కాదు లంజే గట్ట నడిస్తే లోడైన బండి కోయిల పాటు ఎరికేనా తొలుసూరు కాదు బావా మన్సూరేనే మనసూరు అయినా నీ తోగు రాదు నీళ్ళు పాడు అమ్మ రామ రామ రఘురానయ్య మొగల తాళు దెబ్బ చేస్తారు కూర్చుండ్రు మందనరా మాకనరా అంటే మొగోళ్ళు వైన్స్లో పండి తిరుగుతారు వీళ్ళ తాళు దెబ్బ మరి ఆ దేవుని గుద్దల మన్ను పోయ్యా ఆ దేవుని గుల్లె మన్ను పోయ్యా అన్ని కట్టాలి మనకేనా వాడోళ్ళకేనా జీ కట్టం మొగోళ్ళ కట్ట ఏందా ఈ కట్టం కనుక మొగోళ్ళ కట్టింది అనుకో ఎక్కడ డెలివరీ కాదు హాస్పిటల్ పొంట కారు బిడ్డ ఎక్కడైతారు వైన్స్ లో పొంటే అవుతారు డెలివరీ ఫుల్ బాడీలు ముందర పెట్టుకుంటే నార్మల్ డెలివరీ గా అవుతారు నార్మల్ వైన్స్ లో పొంటే మరి అరే తల్లి చూడు 9 గంటల పట్టు 10 గడియలు ఆడిచినాడు వాళ్ళ కూర చాటబడ చందమైంది రెండిన చెరువు కండి పడే కాలం ఎందుకు తల్లి కనుక కుంపట రీతిగా ధరణి మీద కూర పట్టదమ్మా అమ్మమ్మ ఇక తాళాలేనా
వచ్చేంతరాల కారం ఇంకా అన్నమో కాలేదో ఇక నువ్వెప్పుడు కానీ బాబు మేమే సరే ఎరికైనా ఎప్పుడు ఎప్పుడు? పత్తెర పోయి బిడ్డ 10 మంది పోరలా అన్నా గాని నా పొక్క పండి మునుగు పెట్టినా కదే కదే నా పక్క పండి మునుగు పెట్టిన సౌతి కూడా తెలియదు మా యారాలు వచ్చింది అదే అద్దాలు పెట్టుకొని వచ్చింది మా యారాలు ఆ పేరు త్రిష సౌజన్య అక్కడ అవతలు ఉన్నది అద్దాలు పత్తెర పోయి 10 మంది పోరలా అన్నా గాని నా పక్క పండి మునుగు పెట్టిన సౌతి కూడా తెలియదు లేరంటారు ఓ బిడ్డ పొరాలు పుట్టుడుదని ఆరడం అని ఏ సాలు ఇట్లా సరిగ్గా పొంద పెట్టుకుంటూ వచ్చిన బిడ్డ ఓ బిడ్డ మొన్న ఈ ఎవరు ఉండే కదా ఈ కాశింపల్లి సముద్రం అంతా అందరు నాటే పోతారని బిడ్డ వాళ్ళతో నిన్ను నాటే పోయిన బిడ్డ నాటే పోయి 40 మందిని కన్నా ఎరాలా ఏందనుకుంటా బాంబులు వెళ్ళినట్టే ఓ బిడ్డ పొరాలు లెక్కనరా అందరు చక్రాల కిందనే వేయరు ఓ బిడ్డ మొన్న పరిశాన్ కావాలి ఎరికేనా ఈ జోలు తీస్తేనైతే ఇంటికాడ వాళ్ళు ఇక్కడికి రావాలరా ఓ ఇక్కడ ఉన్నోళ్ళు పోకుండా రాకుండా వాళ్ళు ఒక్కలన్నా లేచిపోతే నువ్వు చెప్పు అందుకొని కొట్టుకో ఒక్కలన్నా లేచిపోతే నువ్వు చెప్తాం కొట్టుకో ఎందుకు కొట్టుకోవాలరా బాబా మీరు ఒక్కలన్నా వేరు అనుకో మందది తత్త మరి నేను చెప్తాను మరి మొన్న ఉగాది పండుగ రోజు అందరు ముగ్గేస్తారని ముగ్గేసుకోకుండా ఎట్లుంటది అని ఓ యారాలు అని చెప్తాను నేను మంచికి తెల్లారు లేచి జప నొక్కున్నా ఆకిలి ఉడుచుకొని ఏ సౌది కానీ ఈ ఊరు సముద్రంలో ఏ సౌది కానీ 3 సుక్కల ముగ్గు వస్తుందా ఏ సౌది కానీ 3 సుక్కల ముగ్గు వస్తుందా 3 సుక్కల ముగ్గు వేసుకుంటే బాటలో 3 పొరలంగానే పొద్దుగాలనే అక్కడ లైన్ మీద ఉన్నారు నా కొడుకులే వాళ్ళు గోడ మీద కొడుకుల పేరు ఏంటి నరేష్ సురేష్ హరీష్ అన్ని రేసులే మరి అమ్మ గరాడుగా కన్న తల్లిదుడు 9 గడియ గడిచిన పట్టు 10 గడియ చెప్పలేడు ఏర్పాటు చేసి తల్లి నీకే అటువంటి వచ్చిన మంత్రాలు